వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా మీకు వందనాలమ్మా వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా మీకు వందనాలమ్మా. వీరతిలకం దిద్దినావు ఏటికెదురొడ్డి పోరాడినావు, వీరతిలకం దిద్దినావు ఏటికెదురొడ్డి పోరాడినావు. ఆపదల ఉన్నట్టి మనములుగు బిడ్డలను, ఆపదల ఉన్నట్టి మనములుగు బిడ్డలకు అండదండ గుండి చేయూతనిచ్చావు. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా మీకు వందనాలమ్మా. సమ్మక్క రూపం మీదమ్మా గా సారక్క తెగువ మీదమ్మా, సమ్మక్క రూపం మీదమ్మా గా సారక్క తెగువ మీదమ్మా. గూడు జదిరిపోయి గుండెల విసిపోయే, గూడు జదిరిపోయే గుండెల విసిపాయే. పిలిచిన గారామయ్య ఫామ్ హౌస్ల నుండి రాడాయే. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా మీకు వందనాలమ్మా. రావణుడు కూలాలిరా చిన్న రాజ్యమే మారాలిరా కన్నా, రావణుడు కూలాలిరా చిన్న రాజ్యమే మారాలిరా కన్నా. అనచబడ్డోళ్ళంతా చరచబడ్డోళ్ళంతా, అనచబడ్డోళ్ళంతా చరచబడ్డోళ్ళంతా కల్వకుంట్ల దొరగారి పీఠాన్ని గూల్చాలే. అందుకోవయ్యా ఆ జెండ వదలబోవయ్యా, అందుకోవయ్యా ఈ జెండ వదలబోకయ్యా. కావున మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంత ఆపత్కాల సమయంలో మరి సీతక్క గారి పిలుపు మేరకు మరి నేను కూడా ఒక పోల్ పెడితే నా ఛానల్లో వీక్షించినటువంటి చాలామంది మిత్రులు మరి ములుగు బిడ్డలను ఆదుకోవడానికి మీ వంతుగా కృషి చేశారు. దాదాపు ఒక 30,000 పైచిలకు ఈరోజు వరకు నా అకౌంట్లో జమ అయింది. మరి ఒక 2-3 రోజులు ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసి మరి ములుగులో ఉన్నటువంటి సీతక్క గారికి అందించడం జరుగుతుంది. మరొక్కసారి మరి నేను చెప్పినంబడే స్పందించి సాయం చేసినటువంటి దాతలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకెవరైనా మరి ఆ వరద బాధితులకు మీ వంతు సాయం చేయాలంటే చేయండి. ఈరోజు సాయంత్రం 7 గంటలకు మరొకసారి మీ ముందుకు వచ్చి లైవ్లో మీ ముందుకు వచ్చి ఎవరెవరు ఎంత ఇచ్చారు నైట్ నుండి అని మొత్తం వివరాలను వెల్లడిస్తా. చూసినాం మరి ఇటువంటి ఆపత్కాల సమయంలో ఎవరెవరు ఏ రకంగా వర్క్ చేశారో. కొందరు షోప్ టాప్కు చేస్తుంటారు, మరి కొందరు దరిద్రులు మరి సీతక్క గారు చేస్తున్నటువంటి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దాదాపు నడుముల లోతు నీళ్ళల్లో వెళ్ళి ఆమె సహాయ సహకారాలు అందించడం జరిగింది. దాన్ని కూడా కొందరు రాజకీయానికి వాడుకుంటున్నారని దుష్టులు దుర్మార్గులు మాట్లాడతారు. ఎవడెన్ని మాట్లాడ్డా మనం పట్టించుకునే అవసరం లేదు. ఎందుకంటే నిజమైన లీడర్ ఆమె. ఒక మహిళ అయి ఉండి ఈరోజు రేపు అందరు షోప్ టాపులు చేస్తున్నారు. మరి నిన్న మన రామాయణం చూసినాం, ఒట్టి అనే లైఫ్ జాకెట్ వేసుకొని రోడ్ల మీద తిరుగుతుంటే మరి సీతక్క లైఫ్ జాకెట్ లేకుండా మరి గోదావరికి ఎదురెత్తి అక్కడ కష్టాల్లో ఉన్నటువంటి పేదలను ఆదుకుంటుంది. కాబట్టి మరొకసారి సాయంత్రం 7 గంటలకు అందరం మాట్లాడుకుందాం. అప్పటి వరకు ఇంకెవరన్నా సాయం చేస్తే చేయండి. ధన్యవాదాలు మిత్రులారా.